గురుగారు, ఇక వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు, అంటే రేపు 26వ తారీఖు నుంచి శని ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది ఆ రాశికి అష్టమ స్థానం. ఈ అష్టమ శని యొక్క ప్రభావం ఈ రాశి వారికి ఉంటుంది. తర్వాత ఈ రాశి నుంచి 5వ కన్యా రాశిలో ఉన్న గురుడు, ఆ గురుడు మీద ఈ శని యొక్క ప్రభావం, ఆయన యొక్క చూపు ఉండి ఈ ఇద్దరి యొక్క ప్రభావాలు వారి యొక్క సుఖ సంతోషాలలోనూ, వారి ప్రజా సంబంధమైనటువంటి విషయాలలోనూ, అదేవిధంగా వారి ఆరోగ్యం మీద ప్రభావాలను చూపిస్తాయి. కాబట్టి ఈ రెండు గ్రహాలకిను శాంతి చేసుకోవడం, అంతేకాదు ఈ శుక్రగ్రహం కూడా వక్రించడం అనేది ఒకటి జరుగుతుంది ఇక్కడ. ఈ టయాలలోనే శని యొక్క ప్రభావము, గురుడి మీద కుజుడి యొక్క ప్రభావం కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంటుంది. ఈ రెండు యొక్క ప్రభావాల వల్ల పాజిటివ్గా థింక్ చేసే గురుడి యొక్క ప్రభావం మీద తీవ్రమైనటువంటి గ్రహమైనటువంటి ఈ కుజగ్రహం యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంటుంది. ఆలోచన విధానంలో మార్పులు కనిపిస్తాయి. అందుకుగాను కాస్త శాంతి ప్రక్రియల్ని ఈ గ్రహాలకు చేసుకోవడం, తద్వారా మంచి మేలును పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, గురుగారు మీరు తెలియచండి, వీరు వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? వీరికి సెప్టెంబర్ వరకు ఉండేటటువంటి పంచమగురుడు షష్ఠానికి మారుతున్నాడు. పంచమగురుడు చాలా శ్రేష్టం. ఇప్పుడు ఉన్నటువంటి సమయమే చాలా బాగుంది. షష్ఠానికి మారటం అనేటటువంటిదే ఇబ్బందికరంగా ఉంది. శని కూడా ప్రస్తుతం జనవరి 26 తర్వాత నుంచి, రేపు జనవరి 26 నుంచి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. మళ్ళీ జూన్లో వెనక్కు వస్తాడు, మళ్ళీ వెళ్తాడు. ఇదంతా కూడా శనికి అంత గొప్ప విషయం ఏం కాదు. కాబట్టి ఇప్పటికన్నా ఎక్కువగా రేపు వచ్చే అష్టమ స్థానం యొక్క ప్రభావం కన్నా కూడా ఈ సెప్టెంబర్ తర్వాత అటు గురువుకు ఇటు శనికి మధ్య లోపల రెండింటి వల్ల కూడా వచ్చేటువంటి ఒత్తిళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళకి అధికంగా ఉంటాయి. కాబట్టి ఇందాకనే మనం చెప్పుకుంటున్నట్టుగా మనం చేసేటటువంటి ప్రాణాయామాదులు, యోగా, నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, పండ్లు ఎక్కువగా తినటం, సాత్వికమైన జీవితాన్ని పొందుతూ ఉండటం, నియమబద్ధమైన జీవితాన్ని తీసుకుంటూ ఉండటం ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం మధ్యలో నుంచి తప్పనిసరి అవసరం. అట్లాగే గురుడు పంచమ స్థానంలో ఉన్నంతసేపు ఆనందంగా ఉంటుంది. గురుడు షష్ఠంలోకి వెళ్ళిన తర్వాత అనవసరమైన పోటీలకు, ఇబ్బందులకు, చికాకులకు అవకాశం ఉంటుంది. అందుకని ఆ వ్యతిరేకతల నుంచి మనం బయటపడేందుకు తప్పనిసరిగా గురుతత్వాన్ని ఉపాసన చేసుకుంటూ ఉండటం, గురు భావనలు పూజిస్తూ ఉండటం. మనకు గురు సంబంధమైనటువంటి దైవాలు చాలా ఉన్నాయి. మనకు బాబాను గురువుగా చూస్తూ ఉండటం, రాఘవేంద్ర స్వామిని గురువుగా చూస్తూ ఉండటం, దత్తాత్రేయ సంప్రదాయం అంటాం దీన్ని. ఇది కాకుండా ఈశ్వరో గురురాత్మేతి మూర్తి తృతీయ రూపిణే ఆనందాత్మస్వరూపాయ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి ఉపాసన దానికి సంబంధించిందే, హైగ్రీవ ఉపాసన దానికి సంబంధించిందే. ఏ మతం వాళ్ళు, ఏ భావన వాళ్ళు దాంట్లో స్వీకరించవచ్చు. అందుకని భగవంతుని గురువుగాను, సూర్యుని గురువుగాను, లేదా ఎదుటివాడిని గురువుగాను భావన చేసేటటువంటి స్థితిలో మనం ఉండేటట్టయితే ఈ షష్ఠ గురుని యొక్క అనవసరమైనటువంటి చింతన మనకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పంచమ గురుడు ఉన్నంతకాలం మాత్రం సంతాన విషయంలో కానీ, అనుకున్న కార్యక్రమాల విషయంలో కానీ, సృజనాత్మక శక్తి ఉన్నటువంటి విషయంలో కానీ అద్భుతంగా వీళ్ళు రాణిస్తూ ఉంటుంటారు. షష్ఠ గురుడు సెప్టెంబర్ తర్వాత వచ్చినప్పుడు మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, గురుతత్వం ఎక్కువగా పెంపొందించుకుంటే బాగుంటుంది. సెప్టెంబర్ తర్వాత, అది సెప్టెంబర్ తర్వాత ఈ లోపల మాత్రం శనికి సంబంధించినటువంటి దోషాన్ని మాత్రం కొంచెం తగ్గించుకోవడానికి కాస్త యోగా, ప్రాణాయామాలు, ఎక్కువగా శివ, విష్ణు ఉపాసనలన్నీ చేసుకుంటూ ఉండాల్సిందే. వాళ్ళు ఎక్కువ నియమబద్ధమైన జీవితంలో ఉండాలి, శని సంబంధమైన దోషం ఉన్నవాళ్ళు.